ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యూపీలోని ప్రయాగ్రాజ్కు వెళ్లారు. మహాకుంభమేళా సందర్భంగా కుటుంబ సమేతంగా గంగానదిలో పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం ఆచరించారు. కుంభమేళా సనాతన ధర్మానికి ప్రతీక అని పవన్ కళ్యాణ్ అన్నారు. భారతీయుల ఆత్మ ఒకటేనని కుంభమేళా చాటిందని పవన్ తెలిపారు. పవన్ వెంట భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరానందన్ కూడా ఉన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు సాయంత్రం 4:55 విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి బయలుదేరుతారు. రాత్రి 7:20 ఢిల్లీ చేరుకుంటారు. రాత్రి 7:50 వన్ జన్పథ్కు వెళ్తారు. గురువారం ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ నెల 20న జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. 20న ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతోంది. ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కేబినెట్ సమావేశం వాయిదా పడింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో మాజీ సీఎం వైఎస్ జగన్ ములాఖత్ అయ్యారు. విజయవాడ జైల్లో ఉన్నటువంటి వంశీని జగన్ పరామర్శించారు. ప్రస్తుతం కిడ్నాప్ కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా వంశీ ఉన్నారు. పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి వచ్చారు. దీంతో విజయవాడ జైలు సమీపంలో 144 సెక్షన్ విధించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. పోలీసులు టీడీపీ నాయకులకు సెల్యూట్ చేస్తున్నారని, ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదని హెచ్చరించారు. రేపు మళ్లీ తాము అధికారంలోకి వస్తామని, అన్యాయంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. సప్త సముద్రాల ఆవల ఉన్నా కూడా పట్టుకుని హెచ్చరించారు. వల్లభనేని వంశీని వైఎస్ జగన్ పరామర్శించడంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ లెక్కకు మించి అరాచకాలకు పాల్పడ్డారని అన్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి విషయంలో సత్యవర్ధన్ వంశీ కిడ్నాప్ చేసి బెదిరించిన ఆధారాలున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. చెరువుల్లో మట్టి దోచేసిన వంశీ అంటూ జగన్ విమర్శించిన విషయాన్ని గన్నవరం ఎమ్మెల్యే అర్లగడ్డ వెంకట్రావు గుర్తు చేశారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. పచ్చి అబద్ధాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో పీహెచ్డీ చేసినట్టు ఉన్నారని అన్నారు. ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారన్న భ్రమలో నుంచి చిక్కనైనా బయటకు రావాలన్నారు. వైసీపీ రౌడీలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం ప్రజలు చూశారని ఆయన చెప్పారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు వైసీపీకి బ్రాండ్ అని నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ఆశా జ్యోతి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పవన్ విభజన హామీలు సాధించగలరని నమ్మకం ఉందన్నారు. గతంలో విభజన హామీలపై పవన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో 2 గంటలు చర్చించామన్నారు. ఇక ఏపీ మీద కేంద్రం ఆధారపడి ఉంది కనుక ఇదే అదునుగా డిమాండ్స్ సాధించుకోవాలని ఉండవల్లి అన్నారు. కేంద్రంతో పవన్ మాట్లాడితే పరిష్కారం ఉంటుందని అన్నారు. జీబీఎస్ వ్యాధి ప్రభావవంతమైన ప్రకాశం జిల్లా అలసందపల్లిలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పర్యటించారు. ఇక జీబీఎస్ వ్యాధి పట్ల భయాందోళన దూరం చేసేందుకు అవగాహన కల్పించారు. వ్యాధి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయని తెలుసుకునేందుకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రజలు జీబీఎస్ వ్యాధి పట్ల ఆందోళన చెందవద్దని మంత్రి సత్యకుమార్ సూచించారు. తిరుమల కల్తీ నెయ్యి కేసులో నేటితో 4 నిందితుల కస్టడీ విచారణ పూర్తయింది. ఈ నెల 14 నుంచి నేటి వరకు సిట్ అధికారులు 4 నిందితులను ప్రశ్నించారు. విచారణలో నిందితులు కొన్ని కీలక అంశాలు సిట్ అధికారులకి వెల్లడించారని సమాచారం. ఇక నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మరికొందరిని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. రాజశేఖర, అపూర్వ చావ్డా కస్టడీలో విచారణకి సహకరించలేదని సిట్ అధికారులు మెజిస్ట్రేట్కి చెప్పాలని డిసైడ్ అయ్యారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది. నిందితుడు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు విచారించనున్నారు. మొయినాబాద్ పిఎస్లోనే విచారణ సాగనుంది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితుడిని పోలీసులు చిలుకూరుకు తీసుకువెళ్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అనాలోచిత నిర్ణయాల వల్ల ఏపీకి తలమానికమైనటువంటి పోలవరం, అమరావతి రైల్వే జోన్ నిలిచిపోయాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వ సహకారంతో ఆ ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి కేంద్ర బడ్జెట్ కేటాయించిందని, ఇక భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేలా బడ్జెట్ రూపొందించారని తెలిపారు. ఢిల్లీ పర్యటనలో మంత్రి కందుల దుర్గేష్ బిజీగా గడుపుతున్నారు. పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు హస్తినకు వెళ్లారు. రేపు ద్వారకా ఢిల్లీలోని యశోభూమిలో ఎగ్జిబిషన్ జరగనుంది. సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్ 2025లో మంత్రి పాల్గొనున్నారు. పెట్టుబడుల అవకాశాల SATTEలో మంత్రి దుర్గేష్ వివరించనున్నారు.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుందని కూటమి నేతలు విచారం వ్యక్తం చేశారు. మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని కూటమి నేతలు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్కు వినతి పత్రాన్ని సమర్పించారు. సిఎస్ఆర్ నిధులు సకాలంలో విడుదల చేసి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని కలెక్టర్ షణ్మోహన్కు కూటమి నేతలు విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేత శిల్పా చక్రపాణి జనసేనలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండడం నిజం కాదా అని ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రశ్నించారు. టీడీపీలో తలుపులు మూసివేయడంతో జనసేనతో మంతనాలు చేస్తున్నారని అఖిలప్రియ ఆరోపించారు. నంద్యాల తెలుగు గంగా ప్రాజెక్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం అధికారులతో ఎమ్మెల్యే అఖిలప్రియ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రైతుల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో ప్రస్తావిస్తానని స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితి సహకరించని పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆపద సమయంలో వెన్నుదరగా నిలుస్తుందని భీమవరం జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. ఇక భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 14 మంది లబ్ధిదారులకు 12,61,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు. ఆరోగ్యశ్రీ లేకపోయినా వైద్యం చేయించుకున్న బాధితులకు కూటమి సర్కార్ ఆర్థిక సహాయం అందిస్తోందని ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. హెచ్ఐసిసిలో సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కొనియాడారు. సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయని, సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి ప్రత్యేక చర్చలు చేపట్టాలి అంటూ కూడా అధికారులకు ఆయన సూచించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయడం లేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో 70 లక్షల మంది రైతులకు కేసీఆర్ కడుపు పెట్టుకుని చూసుకున్నారని అన్నారు. 12 సీజన్లలో 73,000 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేశామంటూ కూడా గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. గురుకులాల్లో 56 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం సంతోషంగా లేదని ధ్వజమెత్తారు. హైదరాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సు సర్వీసుల ఏర్పాట్లపై ఆర్టీసీ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శివరాత్రికి ప్రత్యేక బస్సులు నడిపించాలని మంత్రి ఆదేశించారు. గత సంవత్సరం కంటే అదనంగా బస్సులు నడిపేలా ప్రణాళికలు చేయాలని సూచించారు. బస్టాండ్ల వద్ద అధిక రద్దీ ఉన్నప్పుడు ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పామాయిల్ సాగు ప్రగతి, ఆయిల్ ఫెడరేషన్ కార్పొరేషన్ ద్వారా ఫ్యాక్టరీల ఏర్పాటు, పంటల సాగు విస్తీర్ణం పెంచే దిశగా అధికారులతో సమాలోచనలు చేశారు. హార్టికల్చర్, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. రైతులకు అందించాల్సిన ప్రోత్సాహకాలు, ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, మార్కెటింగ్ సదుపాయాలు, ప్రభుత్వ సహాయకాలపై సమీక్షించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీకి ఓటు ఎందుకు వేయాలో అంటూ ఆలోచించి ఉపాధ్యాయులు మంచి నిర్ణయం తీసుకోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కోరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయని, ప్రజల కోసం పోరాడేందుకు వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పులి సర్వోత్తమ్ రెడ్డిని తొలి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. కూకట్పల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపుపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించకుండా బీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలను తొలగించడం ఏంటంటూ ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ బ్యానర్లను తీయకపోతే అధికారులకు బుద్ధి చెప్తామని మాధవరం కృష్ణారావు హెచ్చరించారు. నందమూరి తారకరత్న వర్ధంతి సందర్భంగా నారా లోకేష్ నివాళులర్పించారు. మీరు మా నుంచి దూరమైన మీ జ్ఞాపకాలు మా మనస్సులో పదిలంగానే ఉన్నాయని ఎక్స్ వేదికగా నారా లోకేష్ తెలిపారు. మీరు మా మీద చూపించిన ప్రేమ, అనురాగాలు శాశ్వతంగా నిలిచి ఉంటాయని అన్నారు. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని నారా లోకేష్ అన్నారు. కుల గణనను తెలంగాణ సర్కార్ 100% పూర్తి చేసిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బీసీ కులగణనను బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకమని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఎన్నో కార్యక్రమాలను అమలు చేశారని ఆయన గుర్తు చేశారు. నల్గొండ జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు వస్తే ప్రభుత్వం, అభ్యర్థులపై భారం తగ్గుతుందని అన్నారు.
రాజమండ్రిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో మంత్రి హాజరు పుస్తకాలు పరిశీలించగా కొంతమంది సిబ్బంది అటెండెన్స్ వేసుకుని వెళ్లిపోతున్నట్లు మంత్రి గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ తక్షణమే చర్యలు తీసుకుని 5 వైద్యులను 4 సిబ్బందిని సస్పెండ్ చేశారు. రోగుల సంరక్షణలో ఏదైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని లింగమంతుల జాతరలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బోనం సమర్పించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని బోనం సమర్పించినట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ సంస్కృతులకు లింగమంతుల జాతర నిదర్శనమన్నారు. కేసీఆర్ హయాంలోనే 14 కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతో ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తునిలో మరోసారి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. 4వ ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. వైస్ చైర్మన్ ఎన్నిక ఇప్పటికే 3 సార్లు వాయిదా పడింది. ఇవాళ ఉద్రిక్తతల నేపథ్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదా పడింది. పరిస్థితిని ఈసీకి వివరిస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. తుని వైస్ చైర్మన్ ఎన్నికపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. తునిలో తమ పార్టీకి క్లీన్ స్వీప్ చేసిందని చెప్పారు. అలాంటి చోట దౌర్జన్యంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారన్నారు. టీడీపీకి అనుకూలంగా లేకపోతే ఎన్నికను వాయిదా వేస్తారని ఆయన మండిపడ్డారు. బాకరాపేట పోలీసులపై తిరుపతి ఎస్పీకి మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మంచు విష్ణు మాట విని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎస్పీకి తెలిపారు. రెస్టారెంట్లో తనను తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు. న్యాయం కావాలని 2 గంటల పాటు పోలీస్ స్టేషన్లో నిరీక్షించానని, తనపై పోలీసుల వ్యవహార శైలి ఆక్షేపణీయంగా ఉందని అన్నారు. అనవసరంగా తనను దూషించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. బీఆర్ఎస్ పాలనలోనే సూర్యాపేట జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. తమ హయాంలోనే మెడికల్ కాలేజీ వచ్చిందన్నారు. 7 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్, టీడీపీ ఏమాత్రం పట్టించుకోలేదని కవిత ఫైర్ అయ్యారు. లింగమంతుల జాతరలో కవిత పాల్గొన్నారు. తెలంగాణ రియల్ హీరో సీఎం రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చేయలేని పనులను రేవంత్ రెడ్డి చేశారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కులగణన చేసి కులాల లెక్కలను తేల్చారని మల్లు రవి అన్నారు. కులగణనకు ప్రజలంతా సహకరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత బీహెచ్ అన్నారు. ఇక ప్రతిపక్షాల విమర్శలతో మరోసారి సర్వే చేస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణన చేశామని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్స్ ఖాతాలో మండిపడ్డారు కేటీఆర్. పచ్చ కామెలవానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని విమర్శించారు. మీరు బ్యాగులతో దొరికారని, అందరూ మీలాగానే బ్లాక్మెయిల్ దందాలు చేస్తారని, సెటిల్మెంట్లు దందాలు చేస్తూ బ్రతుకుతున్నారని అనుకోవడం తప్పంటూ కూడా సెటైర్ వేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మన దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకలని కేటీఆర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తన క్యాంపు కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. షాద్నగర్లో కొత్తూరు నుంచి బూర్గుల్ వరకు ఉన్నటువంటి జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఈ ప్రమాదాలతో చాలా కుటుంబాలు అనాథలుగా మారుతున్నాయని వీర్లపల్లి శంకర్ అన్నారు. ఈ విషయం కేంద్ర దృష్టికి తీసుకువెళ్లామని వీర్లపల్లి శంకర్ తెలిపారు. బైపాస్ రోడ్డు నుంచి ఉన్నటువంటి 4 డేంజర్ జోన్లలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. ఫ్లైఓవర్ల నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య సన్నిధిలో మహాకుంభాభిషేక ఏర్పాట్లతో ఆలయ ప్రాంగణ ప్రత్యేక శోభను సంతరించుకుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్రంలో వానమామలే రామానుజీయర్ స్వామి చేతుల మీదుగా ఈ నెల 19వ తేదీన మహాకుంభాభిషేక ఉత్సవాలకు శ్రీకారం చుడతామని ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. స్వర్ణ దివ్య విమాన గోపుర మహాకుంభాభిషేకం, పంచకుండాత్మక సుదర్శన నృసింహ మహాయాగం 3 రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. 23వ తేదీన స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభ సంప్రోక్షణ చేస్తామని తెలిపారు. గుడివాడలో వ్యాన్ ఢీకొని సైక్లిస్ట్ మృతి చెందాడు. సైకిల్పై వెళుతున్నటువంటి అబ్దుల్ బజానీని వెనక నుంచి వ్యాన్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అబ్దుల్ బజానీని అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వ్యాన్ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
నెల్లూరు జిల్లా ఉలవపాడు వద్ద అక్రమంగా తరలిస్తున్న 100 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా సినీ ఫక్కీలో వాహనంలో డోర్స్లో పెట్టి గంజాయి ప్యాకెట్లు తరలిస్తుండగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 17,50,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. అయితే గంజాయి తరలిస్తున్న ముగ్గురు ముఠాలో ఒకరు పరారు కాగా మిగిలిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై గతంలోనూ కేసులున్నట్లు తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన సంధ్య వెంకట్రాములు ఓ రేప్ కేసు విషయంలో హైకోర్టు బెయిల్ ఛార్జ్ షీట్ను అనుకూలంగా మార్చుకోవాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో సీఐ చంద్రశేఖర్కు 20,000 రూపాయల లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో మక్తల్ సీఐ చంద్రశేఖర్, ఇద్దరు కానిస్టేబుల్ శివారెడ్డి, నరసింహన్ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మీన లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సమక్షంలో ధ్వజారోహణ నిర్వహించారు. ధ్వజారోహణంతో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు జేఈఓ వీరబ్రహ్మం తెలిపారు. ఫిబ్రవరి 18 నుంచి 26వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామని జేఈఓ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో రైల్వే అదనపు డీజీపీ రమేష్ నాయుడు, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ పర్యటించారు. న్యూఢిల్లీ రైల్వేస్లో జరిగిన తొక్కిసలాట, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తలెత్తుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు చర్చించుకున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ప్రాంతంలో తలెత్తుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసులో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఫారెస్ట్ భూమి నుంచి గ్రావెల్ తీసుకునేందుకు, తవ్వుకునేందుకు రోడ్డు కాంట్రాక్టర్ పర్మిషన్ అడగ్గా రేంజర్ ఉదయ్ కిరణ్, బీట్ ఆఫీసర్ నూనావత్ హరిలాల్ లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీని కాంట్రాక్టర్ ఆశ్రయించారు. 30,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ డీఎస్పీ రమేష్ సిబ్బంది పట్టుకున్నారు.